హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. దాదాపుగా 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో అత్యధిక ఉక్కపోత, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి రానున్నటువంటి వారం రోజుల పాటు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. పగటి సమయంలో ఉష్ణోగ్రతలతో పాటుగా రాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి తేలికపాటి జల్లులు నమోదవుతాయి. హీట్ వేవ్ అత్యధికంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత రాయలసీమ జిల్లాలో కూడా ఇదే విధంగా పొడి వాతావరణమే కొనసాగనుంది. అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాయలసీమలో రానున్నటువంటి 4 రోజుల్లో వర్షాలు, తేలికపాటి జల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక తెలంగాణ వాతావరణాన్ని కనుక గమనించినట్లయితే మధ్య తెలంగాణ జిల్లాల్లో కొంతమేర ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి మిగిలిన అన్ని తెలంగాణ జిల్లాలతో పోలిస్తే. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. పూర్తి స్థాయిలో పొడి వాతావరణం కొనసాగుతుంది. 1-2 చోట్ల మాత్రమే చిరుజల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవి కూడా అత్యధిక ఉష్ణోగ్రత వలన హీట్ వేవ్ కారణంగా కురుస్తాయి. ఇది లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.